ఆ విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు పాల్గొన్నారో ఆల్రెడీ ఇవాళ నుంచి రేపు ఈవినింగ్ లోపు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఎక్స్చేంజ్లో పాల్గొంటారు. కాబట్టి ఇలా పాల్గొన్న వాళ్ళు అందరికీ నేను ఒక పోటీ పెడుతున్నాను. ఆ పోటీ ఏంటంటే, మొదటి 3 గిఫ్ట్లు లేదా మొదటి 5 గిఫ్ట్లు, 5 విన్నర్స్కి 5 విన్నర్స్కి నేను కొన్ని గిఫ్ట్లు పెడుతున్నాను. ఆ గిఫ్ట్లు ఏంటి ఎలాగో చెప్తాను. ఎందుకంటే నేను ఇచ్చిన తర్వాత 30,000 పైబడి బస్సు ఒకటి దాటిపోయింటాను. నేను మధ్యాహ్నం చూశాను. అంటే ఇప్పుడు 50,000 దాకా వెళ్ళిపోయింటాయి. అలాంటి వాళ్ళు క్యాష్ సంపాదించారనమాట. అంటే 1,200 రూపాయలు నేను క్యాష్ ఇస్తే వాళ్ళు 5,000, 10,000, 15,000, 25,000, 30,000 అంతకుపైన సంపాదించేస్తున్నారు. అంటే సూపర్ అనమాట. అంటే 12 కాయిన్స్తో వేలాది రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉన్న మీరు సామాన్యులు కాదు. నా ఊహకు మించిపోయారు మీరు అంతా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు. మరి ఇప్పుడు మన వాళ్ళు కూడా కొంతమందిని మళ్ళీ మీకు జతేస్తున్నాను, కొమ్మేయండి. మీకు మళ్ళీ మంచి పోటీదారులు వస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇందులో వచ్చిన మొదటి ప్రైజు, రెండో ప్రైజు, మూడోది, నాలుగోది, ఐదోది, 5 ప్రైజులు అవన్నీ మీకు ఇస్తున్నాను. అది కూడా క్యాష్ గిఫ్టే ఇస్తున్నాను నేను. కాబట్టి మీరు అంటే క్యాష్ గిఫ్టా లేదంటే మనం ఐటమా అనేది చూద్దాం. ఎందుకంటే నలుగురికి తెలిసేలా చేయాలి కాబట్టి క్యాష్ ఇచ్చేసి నేను పంపించేస్తాను ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం ఏదైనా దానికి విలువైనటువంటి ఏ వస్తువులు అనేది చూద్దాం. మళ్ళీ మనం ఇంకా టైం ఉంది కాబట్టి ఆలోచిద్దాం. ఇక్కడ మీరు తీసుకునేటువంటి క్యాష్ లేదా గిఫ్ట్ కంటే విలువైంది మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్, మీకు ఒక మంచి ఇన్కమ్, మీ కింద టీం అన్నింటికి అందరికీ కూడా అద్భుతంగా ట్రేడింగ్ చేసుకోవడానికి చెప్పడానికి సత్తా వస్తుంది. కాబట్టి మీకు రిఫరల్ మైనింగ్ ద్వారా అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది. అద్భుత పద్ధతి. అందుకోసం అని చెప్పేసి ఈ గిఫ్ట్లు ఇస్తున్నాను. ఓకే, ఆ గిఫ్ట్ ఏంటో నేను మళ్ళీ కొంచెం చెప్తాను. సో ఫస్ట్ ప్రైజ్ గిఫ్ట్ 6 డిజిట్స్ విలువైనటువంటి క్యాష్ లేదా గిఫ్ట్ ఇస్తాను. ఫస్ట్ది మీరు గెలుచుకోవచ్చు. ఫస్ట్ది 6 డిజిట్స్, 6 డిజిట్స్తో ఉన్నది మీకు క్యాష్ లేదా మన గిఫ్ట్ రూపంలో వస్తుంది. రెండవ గిఫ్ట్ ఏంటంటే, రెండవ ప్రైజు ఏంటంటే 5 డిజిట్స్ తాలూకా, అంటే 5 డిజిట్స్లో మీకు గిఫ్ట్ వస్తుంది. అది క్యాష్ అవ్వచ్చు, లేదంటే గిఫ్ట్ అవ్వచ్చు. మాక్సిమం క్యాష్ ఇవ్వడానికి చూస్తాను. దాన్ని ఎలా చేయాలి, దీన్ని ఎక్కడ ఏదైనా ఎలా ప్రజెంట్ చేయాలి, లేదా ఎలా మీటింగ్ పెట్టి ఏమైనా చేయాలా వీళ్ళకి, అవన్నీ కూడా నేను ఇప్పుడు థింక్ చేస్తాను. లేకపోతే లేదంటే డైరెక్ట్గా ఇవ్వాలా అని నేను చూస్తాను. సో రెండవ గిఫ్ట్ వచ్చేసి 5 డిజిట్స్. మూడవ ప్రైజ్ ఏంటంటే ఇది 4 డిజిట్స్, 4 డిజిట్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. నాలుగవది కూడా 4 డిజిట్స్లోనే క్యాష్ ఆర్ గిఫ్ట్, మనీ ప్రైజా లేదంటే ఏదైనా ఐటమ్ ప్రైజా అనేది నేను చెప్పాను కదా 99% అలాగే చేద్దాం. మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 4 మొదటిది. సో ఐదవది కూడా 4 డిజిట్స్లోనే ఇవ్వబడుతుంది. కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 5 5 సెలెక్ట్ చేసి దీన్ని పబ్లిక్గా అనౌన్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది ఎలాగా ఏంటి అనేది మళ్ళీ ఆలోచించి నేను మళ్ళీ మీకు అనౌన్స్ చేస్తాను. సో రేపటి నుంచి అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళతోటే మనం వెళ్ళిపోదాం. బట్ ఇప్పుడు మనం వెళ్తున్న వాళ్ళతో కలిపి అంటే ఈ ట్రేడింగ్ బాగా నేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అలా మనం గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బాగా చేసి బాగా తెలుసుకుంటే ఇవి తర్వాత కూడా దీన్ని కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రత్యేకంగా మీకు ఇవి కొనసాగించే అవకాశం ఉండొచ్చు. అందువల్ల దీన్ని అందరికీ మన కార్గు విన్నర్స్ అందరికీ చెప్పి చేయండి. వీళ్ళకి చేయడం వల్ల ఏంటంటే మీ అందరికీ కూడా వాళ్ళ దగ్గర నేర్పిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ 101 రూపాయలు పంపించమని చెప్పాను, పంపించారు. బట్ అలా ఏం చేశారంటే మళ్ళీ కింద చెప్తాను. వాళ్ళు ఇప్పుడు 101 రూపాయి పంపించమన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే కిబోలో కేవైసీ పూర్తి చేయలేదు, కేఎక్స్చేంజ్లో కేవైసీ పూర్తి చేయలేదు, కేజీఎన్ నెంబర్ దాన్ని కనెక్ట్ చేయలేదు, డబ్బులు పంపించారు. ఆ 101 రూపాయలు పంపించినప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ కాకుండా ఈ ఫోన్పే, గూగుల్ పేలో పంపించారు. బ్యాంకు ద్వారా పంపించమన్నాను. కానీ ఏం చేశారంటే అది మనం ఇప్పుడు తీసుకునేలా చేస్తున్నాను. ఇప్పుడు పంపించవచ్చు మీరు. కాబట్టి అలా క్యాష్ ఎవరైతే పంపించారో వాళ్ళందరూ క్యాష్ రిటర్న్ పంపించేస్తాను. అవన్నీ మీకు మళ్ళీ నేను రిటర్న్ చేస్తున్నా క్యాష్ అంతా. ఇప్పటి నుంచి మళ్ళీ మీరు డిపాజిట్ చేసుకొని వెళ్ళేలాగా ఈ కాంపిటీషన్ మనకి ఏదైతే ఇప్పుడు ట్రేడింగ్ కాంపిటీషన్ తీసుకున్నామో ఇది అయిపోయిన తర్వాత మీరు వేసుకునడానికి ఫోన్పే, గూగుల్ పేలో కూడా వేసుకునేలాగా నేను ఇప్పుడు అది ప్లాన్ చేసుకున్నాను. కాబట్టి అంటే ఎక్స్చేంజ్లో అలా తీసుకోరు, బట్ మనం తీసుకున్నా చేద్దాం మన ఎక్స్చేంజ్ వరకు. దానికి కొంచెం కష్టమైనా నేను అది ప్లాన్ చేసుకుంటున్నాను. కాబట్టి అలా ఎవరైతే ఉన్నారో డబ్బులు ఆల్రెడీ పంపించిన ఒక్కొక్కరు 1000-2000 కూడా పెట్టారు. ఒరిజినల్ క్యాష్, నెంబర్ డిజిట్ క్యాష్ కాదు, ఒరిజినల్ క్యాష్. ఆ ఒరిజినల్ అంటే మనం ఇచ్చేది గిఫ్ట్లో ఇచ్చేది ఒరిజినల్ క్యాష్. మరి ఇదైతే అనుకోకండి, నేను 6 డిజిట్స్ 5, 4 అనేది ఒరిజినల్ క్యాష్. సో వీళ్ళు ఏంటంటే క్యాష్ తక్కువ డిజిట్స్ ఎక్కువ చేసి కింద మళ్ళీ పెట్టారనమాట. అలా లేకుండా ఎవరెవరైతే ఒరిజినల్ క్యాష్ పంపించారో అందరికీ నేను రిటర్న్ వేస్తున్నాను వాళ్ళని. అప్పుడు నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు పంపించండి. అప్పుడు కరెక్ట్గా మీ ఫండింగ్లో స్టోర్ అవుతుంది. కాబట్టి పైన ఉన్న వాటిని మీరు కరెక్ట్గా ఆలోచించుకొని వెంటనే మీ కార్ విన్నర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడాను మీ సీఈఓల్ని లేదా పైన సూపర్ సీఈఓస్ని
మీరు తీసుకోండి. ఎందుకు సీఈఓస్ అంటున్నారంటే సీఈస్ 270 మందిని తీసుకున్న తర్వాత మళ్ళీ విన్నర్స్ చాలా మంది వచ్చారు కాబట్టి వాళ్ళు సీఈఓలుగా అప్పుడు మనం తీసుకోలేదు కనుక మీ సీఈఓలు చెప్పండి, వాటి ద్వారా సూపర్ సీఈఓస్కి ఇవన్నీ పంపించండి. పంపించి నాకు రేపు ఈవినింగ్ మళ్ళీ టైం వరకు చేస్తే నేను వాళ్ళందరికీ క్యాష్ చేస్తాను. పైన ఉన్న గిఫ్ట్లు ఉన్నాయి అట్లందరికీ మీరు అందరూ ఎలిజిబుల్ అవుతారు. మీరు ఎవరైతే విన్నారో వాళ్ళకి కుమ్మేస్తున్నారు ఆల్రెడీ, మీరు కూడా చిత్తకొడి ఇచ్చి ఇప్పుడు వచ్చామనేది కాదు, గెలిచామా లేదా అంతే. నెక్స్ట్ ఇలాంటివి అంటే ఈ మనం ఇంతకు ముందు కంటే డబల్ స్పీడ్తో వెళ్తాం, ఇంతకు ముందు కంటే పెద్ద క్రౌడ్తో వెళ్తున్నాం మనం, ఇంకా క్రౌడ్ వచ్చేస్తుంది. కాబట్టి కుమ్మెండి రెడీస్. థ్యాంక్ యూ. మరొక వార్తతో మళ్ళీ వస్తాను, మళ్ళీ మంచి విషయాలు చెప్తాను.